I guess welcome back to the ఛానల్. సో ఇదేంటంటే పోకో M2 అనమాట. ఇది వచ్చేసి 10,999 అంటే 11,000 పడుతుంది. బేసిక్గా మన మొబైల్స్ అన్బాక్స్ చేయలే ఇప్పుడు. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే లడాక్ ట్రిప్ గురించి మీ అందరికీ తెలిసిందే ప్రిపరేషన్స్. అండ్ ఇది ప్రిపరేషన్స్ కిందకి రాదు, బట్ ఏంటంటే నా మొబైల్ ఇప్పుడు రికార్డ్ చేసేది ఇది వచ్చేసి 7 అనమాట, iPhone 7. ఇందులో ఛార్జింగ్ అనేది బాగా తక్కువ ఉంటుంది, ఇంకా స్టోరేజ్ తక్కువ ఉంటుంది. నేను ఈ ఫోనే కొందాం అనుకుంటున్నా, ఇది నాది కాదు, మా ఫ్రెండ్ తీసుకున్నాడు. అసలు చూద్దాం ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ ఇంకా ఒక 1 or 2 days దీన్ని వాడితే దీన్ని యూసేజ్ మనకు తెలుస్తుంది. నేను దీన్ని సెకండరీ ఫోన్ కింద తీసుకుందామని చూస్తున్నా. ఇంకా టైం ఉంది కాబట్టి మనకి రైడ్ స్టార్ట్ చేయడానికి 1.5 months 2 months వరకు. సో ఇది నా సెకండరీ ఫోన్ కింద తీసుకుందామని చూస్తున్నా. అందువల్ల నేను ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి దీని ఫస్ట్ ఇంప్రెషన్ అవి చూస్తాను అనమాట. ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేశాక ఎలా ఉందో చూద్దాం. చాలామంది ఏంటంటే ఈ బడ్జెట్లో 10,000 to 11,000లో అందరూ M2నే ప్రిఫర్ చేస్తున్నారు, బాగుంది అని చెప్పేసి. సో నేను ఎందుకంటే ఒకసారి కొంటే మనం మినిమం ఒక 1.5 year 2 years అయినా వాడాలి కదా. దట్టు మనకి ఇది సెకండరీ ఫోన్ అనమాట. అందువల్ల నేను అసలు దీని ఇంప్రెషన్ ఎట్లా ఉందో చూసి అప్పుడు నేను ఫోన్ తీసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. మనకంత సినిమాటిక్గా చేయడం రాదు, నార్మల్గా చేద్దాం. మన దగ్గర ఇదే ఈ వాల్ట్కి అన్బాక్స్ చేసే టూల్, మనం రెగ్యులర్గా చేయం కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పటికప్పుడు మనం కొనాలి అంటే ఏదైనా ఇబ్బంది కాబట్టి, అంటే యాక్సెసరీస్ కానీ లడాక్కి క్యారీ చేయడానికి కుదరదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్కటి కొందామని చెప్పి డిసైడ్ అయినా. ఫస్ట్ అనుకున్నదే ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటా. పవర్ బ్యాంక్ ఒకటి లేదు నా దగ్గర, ప్రజెంట్ నా దగ్గర ఉంది మా ఫ్రెండ్ సన్నీది అనమాట. అండ్ నేను 20,000లో ఒకటి చూసా, బాగా రీసెర్చ్ చేస్తే ఏమొచ్చిందంటే ఎవరైనా సరే ఎంఐది ఒకటి ఉండే, అది ఇట్లా కూడా చంపాలన్నమాట. దీన్ని ఎంఐ పవర్ బ్యాంక్ ఉంది కదా 20,000ది, అది అందరూ రిఫర్ చేస్తున్నారు. సో నేను అది ఒకటి తీసుకుంటా. ఇంకా టైర్ ఇన్ఫ్లేటర్ తీసుకుందామా లేదంటే గాలి పంపు ఉంటుంది కదా కొట్టేది, అంటే మాన్యువల్గా చేత్తో, సో అది తీసుకుందామని చూస్తున్నా. ఇంకా పంచర్ కిట్ ఒకటి తీసుకోవాలి. ఓపెన్ చేయగానే బిల్ ఉంది, 9,321 సమ్ జిఎస్టీస్ అంతా కలిపి ఇంత అయిందనమాట. ప్రింటింగ్ అయితే కరెక్ట్గా లేదు. మనం ప్రొఫెషనల్స్ ఏం చేయట్లేదు, జస్ట్ ఇది నా కోసం, అంటే ఎట్లా ఉంటుందో మొబైల్ చూడడానికి చూస్తున్నా. ఏమన్నా తప్పు ఒకవేళ మాట్లాడితే ఏమనుకోకండి. డైరెక్ట్ బాక్స్, ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్స్ 6.53 అంటే పెద్దదే. నేను 6.53 ఇంతకుముందు ఎంఐ మ్యాక్స్ ఒకటి వాడినా. అండ్ ఫుల్ హెచ్డి అండ్ మీడియాటెక్ ప్రాసెసర్. ఇది ఒక్కటే నాకు కొంచెం డౌట్గా ఉంది. స్నాప్డ్రాగన్ అయితే బాగున్నది, 5000 mAh బ్యాటరీ ఇచ్చాడు. అండ్ క్వాడ్ కెమెరా 13 MP. చెప్పాక ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. బ్లూ 6GB 128GB వెర్షన్ అనమాట. ఇది 2 seals ఓపెన్ చేద్దాం. రైట్, పోకో. ఇది సబ్ బ్రాండ్ పోకో, అంటే రియల్మీ కాదు, ఇది మన ఎంఐ వాళ్ళు అనుకుంటా పోకో అంటే. ఇదేంటి డాక్యుమెంట్స్ అసలు. అండ్ ఇందులో నాకు తెలిసి కేసు అండ్ ఛార్జర్ కూడా రాదేమో, ఎందుకంటే యాపిల్ సిరీస్ ఆపేసింది ఆల్రెడీ 2 months 1.5 months నుంచి. బేసిక్గా ఇందులో ఇంతకుముందు కేసు వచ్చాయి, బట్ ఇప్పుడు ఇందులో కేసు లేదు. అండ్ కింద కూడా ఏం కేసు ఇవ్వలేదు, ఇందులో జస్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చాడు. సో నాకు తెలిసి వీళ్ళు కూడా ఆపేస్తున్నారు అని తెలిసింది, ఎందుకంటే మొబైల్ కాస్ట్ పెరిగింది కాబట్టి. అందువల్ల ఉండకపోవచ్చు ఛార్జర్స్. సో ఇది ఫోను. టెక్స్చర్ ఏం లేదు, నేను టెక్స్చర్ ఉంటుంది అనుకున్నా, బట్ టెక్స్చర్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇది మొత్తం ప్లాస్టిక్కే, అల్యూమినియం అయితే కాదు. దీన్ని ఆన్ చేసి పక్కన పెడదాం ఛార్జింగ్ ఉంటే. ఎస్, పోకో పవర్డ్ బై ఆండ్రాయిడ్. కానీ మీడియాటెక్ ప్రాసెసర్ వచ్చింది, అదొక్కటే నాకు అనిపించట్లా. ఎందుకంటే మన స్టోర్లోకి ఛార్జర్ ఉంది ఇందులో. మన స్టోర్లోకి మీడియాటెక్ తీసుకున్నాం, అది మరీ దారుణంగా ఉంది. ఫోన్ డైల్ చేస్తే ఒక 5 secondsకి డైల్ ప్యాడ్ ఓపెన్ అయ్యి కాల్ వెళ్తుంది. కాల్ వెళ్ళింది కూడా తెలియదు, వాళ్ళు లిఫ్ట్ చేసేసి మాట్లాడుతూ ఉంటారు. మన స్టోర్లో తీసుకున్నదే సి పోర్ట్, నైస్. ఇది ఒకటి బాగుంది, సి పోర్ట్ ఇచ్చింది. అండ్ నాకు తెలిసి ఇది నార్మల్ 2 amp ఛార్జర్ అనుకుంటా. 5 volts 2 amp ఛార్జర్. ఇది మన ఎంఐ సిరీస్లో వస్తుంది కదా అదే. సో ఎంఐ అనుకుంటా. క్విక్ స్టార్ట్ చేద్దాం.
ఇంగ్లీష్, ఇండియా, సెట్టింగ్ రీజియన్. ఫోన్ అయితే బాగానే ఉంది, వెయిట్. ఫింగర్ ప్రింట్ ఇక్కడే ఉంది. బేసిక్ ఫ్యూచర్స్తో బాగానే ఉంది. స్కిప్. కెమెరాస్ అంటే నేను అసలు కెమెరాస్ గురించి ఆలోచించను. నేను సెకండరీగా దీన్ని ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నా అంటే జస్ట్ కాల్స్ మాట్లాడనీకి, ఎవరన్నా కాల్ చేస్తే ఇంట్లో కమ్యూనికేషన్స్ పర్పసే. నేను అసలు ఇందులో వీడియోస్ రికార్డ్ చేయను. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నది ఉంది కదా, సో అందులో నుంచి రికార్డ్ చేస్తా. ఎందుకంటే ఐఫోన్ కెమెరా తెలుసు కదా అందరికీ, బాగా వస్తుంది. యూజర్ అగ్రిమెంట్స్, రైట్. జస్ట్ ఏ సెకండ్. వెయిట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇంకా టెక్స్చర్ అయితే ఏం లేదు, అలాగని ఈజీగా కూడా జారిపోదు హ్యాండ్లో నుంచి. గ్రిప్ అయితే బాగానే ఉంది. సింగిల్ నాచ్ వచ్చింది. ఫుల్ రేష్ డిస్ప్లే అనుకుంటా ఇది. స్కిప్ ది సెటప్. ఎస్, థీమ్ క్లాసిక్. ఎస్, డన్. సెటప్ కంప్లీట్. నాకు తెలిసి ఇంకా ఇందులో ఉన్న ప్రీ ఇన్స్టాలేషన్స్ వచ్చిన యాప్స్ అన్నీ యూజ్ అవుతాయి. బట్ కెమెరా అయితే ఒక్కటి మనం ఆన్ చేసేసి చూద్దాం. ఇంకంతే. ఛార్జింగ్ అనేది ఆండ్రాయిడ్ ఆబ్వియస్లీ బాగానే వస్తుంది, 5000 mAh కాబట్టి. సో పోకో బ్రాండింగ్ కింద ఉండే లైట్ టెక్స్చర్, లైట్ కింద ఉండి ఈ కెమెరాస్ కింద లైట్గా ఉంది. అసలు తెలియట్లేదు, అది మనం ఫింగర్ పెట్టినా సరే ఆ టెక్స్చర్ అనేది తెలియట్లేదు. అసలు ఏం తెలియట్లే. 1 2 3 4 కెమెరాస్, ఫింగర్ ప్రింట్, ఇక్కడ ఫ్లాష్ ఉండే. సో లోడ్ అవుతుంది, లోడ్ అయినాక చూద్దాం. అయిపోయింది, స్టార్ట్ అయింది. థీమ్ అయితే బాగుంది. సేమ్ ఎంఐ ఫోనే ఇంకేది, ఇట్లానే ఉంది. ప్రీ ఇన్స్టాల్డ్గా జిల్ టూల్, ఫేస్బుక్, లింక్డ్ ఇవన్నీ వచ్చినాయి. గేమ్స్ కూడా ఉన్నాయి కొన్ని. కెమెరా ఒకటి చూద్దాం. వచ్చేసి బ్యాక్ కెమెరా అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా. సో ఇది. అండ్ ఇంకంతే. అంటే ప్రాసెస్ ఎట్లా ఉంది అనేది మనం సిమ్స్ స్టోరేజ్ ఫిల్ చేసుకుంటే కానీ మనకు కరెక్ట్గా తెలియదు కదా. అండ్ దీంట్లో ఫుల్ స్క్రీన్ మోడ్ కూడా ఉంటుంది అనుకుంటా మేబీ, బికాజ్ నేను ఇంతకుముందు ఓల్డ్ వర్షన్స్ వాడినప్పుడే ఉండే ఫుల్ స్క్రీన్. ఇంక ఇందులో చూడడానికి ఏం లేదు. నేను జస్ట్ ఇది ఎట్లా ఉంది, సో హ్యాండ్ ఫీల్ ఎట్లా ఉంది ఏంటి అని చూడడానికే ఇదన్నమాట అన్బాక్స్. ఇంకో M2, ఇందులో M3 సిరీస్ కూడా ఉన్నట్టుంది. చూస్తాను. ఇది నేను ఒక 1 or 2 days వాడతాను. అండ్ అంతేకాకుండా మా ఫ్రెండ్ కూడా వాడతాడు. ఒక 1 month ఎట్లా దాటిపోతుంది. అండ్ అప్పటికి ఏదైనా మోడల్ వస్తే సెకండరీ ఫోన్ కింద చూస్తా. ఈవెన్ ఇంకొక 2000 ఎక్కువైనా సరే నేను అదే తీసుకుంటా. అంటే చెప్పలేను, ప్రస్తుతానికి ఇదే తీసుకుందాం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమన్నా కొత్త సిరీస్ కానీ ఏమన్నా మోడల్ వస్తే అది. మేజర్గా ఏంటంటే ఓన్లీ కాల్స్ మాట్లాడడానికి కాబట్టి కెమెరా అవి మనం ప్రిఫర్ చేయం కాబట్టి. బట్ స్లో ఉండకూడదు, ఎందుకంటే ఈ ఫోన్లో ఇప్పుడు రికార్డ్ చేసే ఫోన్లో స్టోరేజ్ ఫిల్ అయితే మనం ఇందులో స్టోరేజ్ చేసుకునే అంత కెపాసిటీ ఉండేది తీసుకుందాం అనుకుంటున్నా. కెమెరా ఎట్లా వచ్చినా ఇప్పుడు నార్మల్గా అన్నీ మీడియంగా బాగానే వస్తున్నాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. నాకైతే కొంచెం బ్యాటరీ లైఫ్ ఉండాలి, ఎందుకంటే ట్రావెల్ ఎక్కువసేపు ఉంటాం కాబట్టి. ఎక్కువ ఛార్జింగ్స్ మనం రికార్డ్ చేసే ఈ ఫోన్కి అండ్ ఇంకా యాక్షన్ కెమెరా ఏమన్నా ఉంటే యాక్షన్ కెమెరా, పవర్ బ్యాంక్స్ ఇవి ఛార్జింగ్ పెట్టుకోవడమే సరిపోతుంటుంది మనకి. సో మాట్లాడి కమ్యూనికేషన్కి ఉండే ఫోన్ మాత్రం ఛార్జింగ్ ఎక్కువ ఉండాలా అండ్ స్టోరేజ్ ఉండాలా. సో అది చూసుకుని తీసుకుంటా. సో ఇది ఫస్ట్ ఇంప్రెషన్. అయితే పట్టుకోనీకైతే కరెక్ట్గా సరిపోయింది హ్యాండ్లో. అంటే నాకు కొంచెం చెయ్యి లావు ఉంటుంది కాబట్టి పెద్దగా సరిపోయింది. టెక్స్చర్ అయితే ఇక్కడ నార్మల్ టెక్స్చర్ ఉండే, ఇది స్టిక్కర్ లాగా అనిపిస్తుంది కానీ స్టిక్కర్ కాదు. దీని కింద ఉంది, ఇది నేను రిమూవ్ చేయట్లేదు. ఇక్కడైతే గ్రిప్ బాగానే ఉంది పట్టుకోవడానికి, ఇక్కడే లేదు. ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది అట్లా. బట్ ఇక్కడైతే బాగానే ఉంది. కేసు వేసుకుంటే బెస్ట్ నాకు తెలిసి దీనికి. ఇంకా అంతే. అండ్ ఇంకొకటి చెప్దాం అనుకున్నది ఏంటంటే, సో ఇదేంటంటే చూస్తా, మొబైల్ అనేది చెప్పా కదా తీసుకుంటా ఆ టైం బట్టి. బట్ నేను ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎందుకంటే సడన్గా మనమైతే అన్నీ కొనలేము కాబట్టి ట్రిప్కి సంబంధించినవి. నేనైతే ఒక ఎయిర్ ఇన్ఫ్లేటర్ పెడదాం అనుకున్నా. బట్ అక్కడ ఏమవుతుందంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఎంఐలో కూడా చూశాను, 2500 చేంజ్ ఉండే.
ఇది ఎందుకు మనకి అంత అమౌంట్ పెట్టే అవసరమా అని అనిపించింది. నేను మాన్యువల్గా కొట్టేది ఉంటుంది కదా, సో అదొకటి తీసుకుంటా. 500 ఉంటుంది. ఎట్లనో మనకి టెంట్, ట్రైపాడ్ ఇవన్నీ పెద్దగా బైక్ సైడ్ ఉంటాయి బైక్కి, సో దాంట్లో పాటు అది కూడా పెట్టేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పాడైపోయినా అసలు మ్యాక్సిమం ఆ కేసెస్ రావు, ఎందుకంటే ట్యూబ్లెస్ టైర్ కాబట్టి. ఫ్రంట్ టైర్ కూడా నేను మార్పిచ్చేసుకుని వెళ్తాను, కొత్తది కొంచెం అరిగింది, వెనకాల మాత్రం కొత్తది. ఇఫ్ ఇన్ కేస్ పోతే ఒక్కసారి యూజ్ అయినా, రెండోసారి మనకి అది ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. 500 కాబట్టి పోయినా మళ్ళీ కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా నేను పంచర్ కిట్ అయితే ఒకటి తీసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా పవర్ బ్యాంక్ ఒకటి, బ్లూటూత్ హెడ్సెట్ నాకు పోయినాయి, బ్లూటూత్ ఇన్ ఇయర్ ఫోన్స్ రియల్మీ ఉండే పోయినాయి. నేను ఇంకా OnePlus ఇవన్నీ చూస్తున్నాను, కానీ నాకు మొత్తం మైండ్ అంతా రియల్మీ మీదే ఉండే. అవి నాకు ఇంతకుముందు మస్తు కంఫర్ట్ ఉండే, నేను మళ్ళీ రియల్మీనే తీసుకుంటా ఇప్పుడైతే ప్రజెంట్. ఎందుకంటే మనం ఎక్కడన్నా ఆగి సమ్ ఎడిటింగ్స్ కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మొబైల్ మన ట్రైపాడ్కి ఆ సెల్ఫీ స్టిక్ పెట్టి లాంగ్లో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్లూటూత్ ఉండాలి. సో అందుకే నేను రియల్మీ బ్లూటూత్ అయితే తీసుకుంటాను, అదొకటి కావాలి. ఇంకా పవర్ బ్యాంక్ అయితే ఒకటి తీసుకుంటా. ఈ పంచర్ కిట్ ఇవి 3 ఆర్డర్ పెడతా. అండ్ ఇంకా 390కి హ్యాండిల్ బార్ ఎండ్స్ ఉంటాయి కదా, సో చివర నాబ్ ఉంటుంది LNKసి, దానికి ఫ్లాషెస్ ఉంటాయి. ఫ్లాషెస్ ఆర్ టర్న్ ఇండికేటర్స్ టైప్ వాడచ్చు, ఫ్లాషెస్ టైప్ వాడచ్చు, DRLs కింద వాడచ్చు మనం. అది మన ఇష్టం అనమాట, ఫంక్షన్ ఏదంటే అది పెట్టుకోవచ్చు. అవి కూడా కొంచెం మంచి కలర్ సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే నైట్ టైం మనం క్రూజ్ చేస్తూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో హైవేస్ మీద. సో అది ఉండడం వల్ల మనకే సేఫ్టీ. లైటింగ్ ఎంత ఎక్కువ ఉంటే హై స్పీడ్స్ వచ్చే వెహికల్స్, కార్స్, బస్సెస్, వీటికి లారీస్కి మనం కనిపిస్తూ ఉంటాం. సో ఇంకా హెల్మెట్కి కూడా వెనకాల కొంచెం రేడియం స్టిక్కరింగ్స్ అవి చెప్పాలి. జెర్రీ క్యాన్స్ మౌంట్ చేసుకొని, జెర్రీ క్యాన్స్ కొందాం అనుకున్నా, బట్ ఒక్కొక్క క్యాన్ 3000, 4000, 5000 ఉండే. నేను క్యాన్స్కి 10,000 పెట్టి, ఇంకా దానికి కేసుకు ఒక 2-3,000 పెట్టి 12,000 దానికి వేస్ట్ పెట్టాలనుకోవట్లేదు. పెట్రోల్ క్యాన్స్ కొంచెం హెవీగా ఉండే క్యాన్స్ ఇక్కడ నార్మల్ 5 లీటర్స్ ఉండే, అది నాకు తెలిసి ఒకటి 400-500 ఉంటుంది, 1000 అయిపోతాయి. నేను ఇంకా దానికి కేస్ అనేది నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఏమైతుందో చూడాలా. ప్రిపేర్ చేస్తాం, కాకపోతే కొంచెం నీట్గా రాదు అంతే. మనకి నీట్గా రావడంలో పని ఏముంది, వర్క్ కరెక్ట్గా వస్తే సరిపోతుంది. అవి కనిపించడానికి కొంచెం అటు ఇటు ఉన్నాయి కాదు. మనం ఏమైతే పెట్రోల్వి తీసుకుంటామో వాటికి రెడ్ కలర్ స్టిక్కరింగ్ చేయించేసి అందులో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇవాళ అదొకటి చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటా. ఓకే, సో సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.